సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం జిఎస్టీలో అంటే మనం బిల్లులోని ఏం చేస్తున్నామో జిఎస్టీ అంటే సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ మనం క్రియేట్ చేసుకుంటున్నాం కదా. సో అలా కాకుండా ఆటో జనరేటింగ్ అంటే ఆటోమేటిక్గా మనం బిల్లులో జిఎస్టీ అనేది ఎలాగ మనం జనరేట్ చేసుకోవాలనేది సో ఈరోజు యొక్క కాన్సెప్ట్. ఇక్కడ ముందు మనం ఏం చేయాలి, మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక కంపెనీ తాలూకా డీటెయిల్స్ అనేది మనం కంప్లీట్గా అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ డోర్ నెంబర్ అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ పిన్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ టెలిఫోన్ నెంబర్, అలాగే ఇక్కడ మనకి సెల్ నెంబర్, ఓకే. తర్వాత ఫ్యాక్స్ నెంబర్, ఓకే. అలాగే ఈమెయిల్ అడ్రస్. ఇక్కడ కంట్రోల్ ఏ అంటే ఏంటంటే మనకి అక్కడ కంపెనీ అనేది మనం సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే అకౌంట్స్, ఇన్వెంటరీస్, అలాగే ఇక్కడ ట్యాక్స్ అది కూడా. అంటే ఎందుకని మనకి కంపల్సరీగా జిఎస్టీ చేస్తున్నామంటే ఏంటి ఉండాలని చెప్పాను, జిఎస్టీ నెంబర్ అనేది మనకి కంపల్సరీగా ఉండాలని చెప్పాను. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే జిఎస్టీ నెంబర్ అనేది మనం కంపల్సరీగా ఉండాలి. అంటే మనం ప్రాబ్లమ్స్ చేసినప్పుడైతే కంపల్సరీగా మనకి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 37 AA KC B 23 56
B1 ZX అనేది ఒక జిఎస్టీ నెంబర్ ఇక్కడ నేను తీసుకున్నాను. ఇది కూడా కంట్రోల్ ఏతో నేను సేవ్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఆటోమేటిక్ generating CGST and CGST SGST and IGST. సో వీటిని మనం ఎట్లాగా మనం చేసుకోవాలనేది ఈరోజు తాలూకా టాపిక్. ఓకే, అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ముందు మనం గేట్వే ఆఫ్ టాలీకి వెళ్ళాలి. మనం గేట్వే ఆఫ్ టాలీలో మనం ఏం చేయాలంటే ఆల్టర్లోకి వెళ్ళాలి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఓచర్ టైప్లోకి మనం వెళ్ళాలి. ఇక్కడ ఏం చేయాలంటే మనం పర్చేజెస్ అండ్ సేల్స్ ఓచర్ ఈ రెండాట్ల మీద మనం చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలాగ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేసామంటే ఫ్రెష్గా ఒక కంపెనీని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ నేను ఆల్టర్లోకి వెళ్ళాను. ఆల్టర్లో ఇక్కడ ఓచర్ టైప్లోకి వెళ్ళి ఓచర్ టైప్లో ఫస్ట్ నేను ఇక్కడ పర్చేజెస్ లెడ్జర్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయితే అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ పర్చేజెస్ ఓచర్ టైప్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో క్రియేట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ లోకల్ పర్చేస్ అని ఇచ్చాను. సో లోకల్ పర్చేస్ అని ఇచ్చి ఎంటర్ కొడితే నాకు ఇక్కడ ఏం చేయాలంటే లెడ్జర్ తాలూకా నేమ్ అనేది మనం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఆల్ట్ సి చేసి ఇక్కడ నేను పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది నాట్ అప్లికబుల్, ఇక్కడ అప్లికబుల్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనం ఎస్ అని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం ఈ క్లాసిఫికేషన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రకరకాల క్లాసిఫికేషన్స్ అనేది ఉంటుంది. మనకి ఇక్కడ లోకల్ పర్చేస్ అని ఉంటుంది. సో ఈ లోకల్ పర్చేస్ అనేది మనం అక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం ఆల్ట్ సి అని చెప్పి సిజిఎస్టి అని చెప్పేసి ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి తర్వాత సిజిఎస్టి ఇక్కడ మనం పర్సంటేజ్ అనేది మనం చెప్పకూడదు. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ
ఆల్ట్ సి చేసి ఎస్జిఎస్టి అని చెప్పి ఇది కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి ఇక్కడ మనం ఎస్జిఎస్టి అనేది మనం ఇచ్చేసి ఇక్కడ మనం కంట్రోల్ ఏ అని చెప్పి దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఇక్కడ సేవ్ చేసుకోవాలి. మరి ఇప్పుడు లోకలే కాకుండా నాకు ఇంటర్ స్టేట్ పర్చేజెస్, ఇంట్రా స్టేట్ పర్చేజెస్, ఇంట్రా స్టేట్ పర్చేజెస్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తాం, మళ్ళీ మనం ఇక్కడ మనం పర్చేజ్ వోచర్ ఇవ్వాలి. ఇక్కడేమో ఎస్ అని చెప్పిన తర్వాత ఇందులో మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ క్లాసిఫికేషన్లో మనకి ఇక్కడ చూడండి ఇంట్రా స్టేట్ పర్చేజెస్ ట్యాక్సబిలిటీ అని ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ ఐజిఎస్టి అని చెప్పి ఇక్కడ మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అని చెప్పి జిఎస్టి అని చెప్పి తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం ఐజిఎస్టి అనేది ఇచ్చేసి దీన్ని కూడా ఇక్కడ మనం ఏం చేయాలి, మనం స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ కంట్రోల్ ఏ అనేది మనం చేస్తాం. సో ఇది మనకి ఏంటంటే పర్చేస్ వోచర్. అలాగే మరి ఇక్కడ సేల్స్ వోచర్ ఉంటుంది కదా. సో ఇక్కడ సేల్స్ మీద కూడా మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లాస్ట్లోకి వచ్చేసి ఇక్కడ లోకల్ సేల్స్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, ఆల్ట్ సి అని చెప్పి సేల్స్ అండర్ సేల్స్ అకౌంట్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనం నాట్ అప్లికబుల్ అని చెప్పి ఇక్కడ అప్లికబుల్ కంట్రోల్ ఏ అని చేయాలి. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఎస్ అని చెప్పి సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఇందులో కూడా లోకల్ సేల్స్ ట్యాక్సబిలిటీ అనేది ఉంటుంది. సో అది మనం అక్కడ ఇవ్వాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, ఆల్ట్ సి అని చెప్పి ఆల్ట్ సి చేయక్కర్లేదు, ఎందుకని ఇక్కడ ఆల్రెడీ సిజిఎస్టి ఉంటుంది, అలాగే ఇక్కడ ఎస్జిఎస్టి కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి మనం దీన్ని సేవ్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఏం చేస్తాం, మన ఇంట్రా స్టేట్ సేల్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము, సేల్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఎస్ అని చెప్పి మళ్ళీ ఇందులో ఏం చేస్తాం, మనం ఇక్కడ మనకి లోకల్ కాకుండా ఇంట్రా స్టేట్ సేల్స్ ట్యాక్సబిలిటీ అని ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం అక్కడ ఇచ్చుకోవాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం డైరెక్ట్గా ఐజిఎస్టి అనేది మనం ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇది మనం పర్చేజెస్ అండ్ సేల్స్ మీద మనం ఫస్ట్ ఇక్కడ మనం జనరేట్ చేసుకున్నాం. ఓకే, సో జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ commenced business with a cash of rupees 50 lakhs. సో ఇది ఏం చేస్తామంటే మనం వోచర్ టైప్లోకి వచ్చి F6 అంటే రిసిప్ట్ వోచర్లోకి వచ్చి క్యాష్ ఆల్ట్ సి
ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే క్యాపిటల్ అండర్ క్యాపిటల్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి మనం అగైన్ ఇక్కడ మళ్ళీ మనం 37 AAKC B 23 56 B 1 ZX అనేది మనం ఇక్కడ కూడా మెన్షన్ చేసుకున్నాము. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 50 lakhs అనేది మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఓకే ఒక 50 lakhs అని క్రియేట్ చేసాం. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అని చెప్పేసి మనం 25 lakhs అనేది చేస్తున్నాము. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రా వర్చర్లోకి వచ్చి కాంట్రా వర్చర్లో ఇక్కడ నేను ఆల్ట్ సి అని చెప్పి బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్ అని ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాష్ అని రాసి ఇక్కడ 25 lakhs అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను పర్చేజెస్ ఫర్నిచర్ 95,000. సో ఇక్కడ మనం F5లోకి వచ్చి ఇక్కడ క్యాష్ అని చెప్పి ఫర్నిచర్ అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఫిక్స్డ్ అసెట్ అని చెప్పి ఇక్కడ మనం 95,000 అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి లోన్ టేకెన్ ఫ్రమ్ SBI ఎంత ఒక 15 lakhs అనేది మనం తీసుకున్నాం. కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి రిసీట్ వచ్చి అవుతుంది. ఇక్కడ ఏం చేస్తానంటే మనం క్యాష్ అని చెప్పి ఇక్కడ SBI అని చెప్పేసి ఇక్కడ లోన్ లయబిలిటీ అవుతుంది. ఇందులో లోన్ లయబిలిటీ అవుతుంది. ఓకే, సో ఎంత ఓకే ఇప్పుడు నేనేం చేయాలంటే ఫస్ట్ పర్చేస్ చేయాలి మెటీరియల్, అంటే నాకు కావాల్సింది. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేజెస్ గూడ్స్ ఫ్రమ్ SVC traders on credit.
క్రెడిట్ అని చెప్పేసి ఇక్కడ లోకల్. మరి లోకల్ అని చెప్పిన తర్వాత వాడికి కూడా మరి జిఎస్టీ నెంబర్ అనేది ఉంటుంది కదా. ఓకే, అంటే మరి సప్లయర్కి కూడా ఒక నెంబర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేనేమో 37 ఇక్కడ ఏఈ సిఎఫ్ ఎస్ 69 49 G1 ZL అనేది వాడి తాలూకా జిఎస్టీ నెంబర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్జీ వాషింగ్ మిషన్ ఇక్కడ నేను 10 నెంబర్స్ @25,000 ఈచ్. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ వాటర్ హీటర్స్, ఇవి కూడా ఒక 10 నెంబర్స్ @15,000 ఈచ్. అలాగే ఇక్కడ ఎల్జీ ఏసీ 1.5 tons, tons 10 numbers @25,000 each. సారీ, ఇక్కడ మనకి 35,000 ఈచ్. ఆ తర్వాత క్యాలిక్యులేట్ GST @18%. ఓకే, సో ఇది మన తాలూకా సమ్. కాబట్టి ఇక్కడ ముందు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎక్కడికి రావాలి, మనం పర్చేజెస్లోకి రావాలి. ఇక్కడ చూడండి, పర్చేస్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ అడుగుతుంది, 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఏంటిది, మనకి ఇక్కడ కావాల్సిన ముందు లోకల్ పర్చేస్ కదా కావాలి. సో ఇక్కడ నేను లోకల్ పర్చేస్ అని ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను డేటు, తర్వాత పార్టీ నేమ్ అడుగుతుంది. సో పార్టీ నేమ్ ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, ఎస్విసి ట్రేడర్స్, ఆల్ట్ సి అని చెప్పి ఎస్విసి ట్రేడర్స్. ఓకే, వీళ్ళు మనకి సండ్రీ క్రెడిటర్ అవుతారు. ఓకే, సో సండ్రీ క్రెడిటర్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మొదట ఇక్కడ వీళ్ళు తాలూకా జిఎస్టీ నెంబర్ కూడా మనం ఇక్కడ చెప్పాలి. సో మనం ఆల్రెడీ ఇక్కడ ఏం చేసామంటే మనం ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇచ్చాం కాబట్టి నేను దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను, Ctrl+C. అది ఇక్కడ ఏం చేస్తున్నానంటే Ctrl+V చేస్తున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను Ctrl+A చేశాను. ఇక్కడ ఏంటంటే వాడు అడ్రస్ కూడా అడుగుతుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం సెకండ్ లైన్
ద్వారకా నగర్, విశాఖపట్నం 530016. సో ఇక్కడ స్టేట్ కంట్రీ, ఆ తర్వాత మనకి ఇక్కడ రెగ్యులర్ వాట్ జిఎస్టీ నెంబర్. ఓకే, సో ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి చేస్తున్నాను, ఎల్జీ వాషింగ్ మిషన్స్ అని చెప్పాను. ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ మనం వాషింగ్ మిషన్స్ అని చెప్పి ఇక్కడ ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ నేను ఎల్జీ అని చెప్పాను. ఇక్కడేమో ఎస్ అని చెప్పి ఇక్కడ కంట్రోల్ ఏ చేశాను. ఇక్కడ ఏం చేయాలో కేటగిరీ ఉండదు కాబట్టి సో ఇక్కడ మనం ఆల్ట్ సి అని చెప్పి ఇక్కడ నేను నెంబర్స్ అని ఇస్తాను. ఓకే, సో నెంబర్స్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ మనం ఎన్ఓఎస్ అంటే నెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేశాను, నెంబర్స్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నాకు ఏం చేయాలి, స్పెసిఫైడ్ అని చెప్పి సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి. ఇక్కడ నేను 6 డిజిట్ తాలూకా హెచ్ఎస్సి కోడ్ అనేది మనం పెట్టుకున్నాం. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కాంబో అని చెప్పి ఇక్కడ ఏం చేయాలి, మనం స్పెసిఫైడ్ అని చెప్పి ట్యాక్సబిలిటీ అని చెప్పి సో ఇది 18% అనేది మనం గూడ్స్ మీద మనం చెప్తాం. ఇక్కడ మనకేంటి, ఇక్కడ 10 నెంబర్స్, ఆ తర్వాత ఎంత 25,000 ఈచ్ అని చెప్పి ఎంటర్ కొట్టగానే నాకేమవుతుందంటే అక్కడ మీకు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఆటోమేటిక్గా నాకు జనరేట్ అయిపోయింది. చూసారా, మరి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఏంటి అన్నీ చేసిన తర్వాత చేస్తాం, కానీ ఇక్కడ మనం అలా అవసరం లేదు. అందుకని ఇక్కడ ఏంటంటే మనం వాటర్ హీటర్స్, సో ఇక్కడ ఆల్సీ చేసి వాటర్ హీటర్స్, సో ఇది కూడా ఎందులోకి వస్తుంది, ఎల్జీలోకి వస్తుంది. అలాగే ఇది కూడా మనకి నెంబర్స్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే స్పెసిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ 8 నెంబర్స్ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇచ్చాను. అంటే డిపెండ్ ఆన్ ద ఐటమ్ దాన్ని బట్టి సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం కోడ్ అనేది మనం ఇచ్చేసి సో ఇక్కడ స్పెసిఫైడ్ అని చెప్పి ట్యాక్సబిలిటీ అని చెప్పేసి ఇక్కడ నేను 18% అని ఇస్తున్నాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ పర్సంటేజ్ అనేది మనం చెప్పేసి ఇక్కడ నేను 10 నెంబర్స్ అని చెప్తాను. అలాగే ఇక్కడ నాకు 15,000 అని ఇస్తాను. ఇవ్వగానే అక్కడ చూడండి ఆటోమేటిక్గా నాకు ఏమైంది, నాకు జిఎస్టీ తాలూకా వాల్యూ మారిపోయింది. అలాగే ఇక్కడ నాకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ. ఓకే, సో ఇది కూడా ఎందులోకి వస్తుంది, ఎల్జీ అని చెప్పి ఇక్కడ నాకు నెంబర్స్ అని చెప్పి ఇందులో హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వాలి. మనం డిపెండ్ ఆన్ ద కోడ్ బట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం దాని తాలూకా వాల్యూ ట్యాక్సబిలిటీ 18% అని చెప్పేసి గూడ్స్ మీద మనం ఇచ్చేసి ఇక్కడ 10% అని చెప్పి అంటే 10 నెంబర్స్ అని చెప్పి ఇక్కడ 35,000 అని ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ తీసుకున్నట్లయితే చూసారా, యాక్చువల్గా మనకి ఇక్కడ ఏమైంది, నాకు ఓవరాల్గా నాకు జిఎస్టీ అనేది మనకి ఇక్కడ వచ్చింది. చూసారా, అంటే ఇక్కడ మనం ఓచర్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ 67,500 అనేది వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిలేటెడ్ రిపోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ జిఎస్టీ అనలైజ్లోకి వెళ్ళారు అనుకోండి.
సో ఇక్కడ చూడండి మనకేంటైంది, ఒక్కొక్క ప్రోడక్ట్ తాలూకా హెచ్ఎన్సి కోడ్, అలాగే దాని తాలూకా వాల్యూ ఏదైతే ఉందో, సో ఇక్కడ చూడండి మనకి ఆల్ట్ F1 ప్రెస్ చేస్తే సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత అనేది ఇక్కడే మనం వెరిఫికేషన్ అయిపోయింది. చూసారా, ఇంకా మనం ఎక్కడికో రిపోర్ట్ వరకు వెళ్ళక్కర్లేదన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా, అంటే మనం ఈ యొక్క ఓచర్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ జనరేటింగ్ అనమాట, మనం ఇక్కడ క్రియేట్ చేయవసరం లేదు. ఓకే, ఒక్క 5 మినిట్స్ అలాగ ఉండండి అమ్మా, నేను వస్తాను. ఓకేనమ్మా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ఆటోమేటిక్గా మనం పర్చేజెస్లో మనం జనరేట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, పేజప్ చేస్తే, సో ఇక్కడ ఏం చేస్తాం మనం కంట్రోల్ P అంటే, సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్రింట్ తాలూకా ప్రివ్యూ, ఇక్కడ చూడండి మనకి ఈ ప్రింట్ తాలూకా ప్రివ్యూలో ఏంటంటే మనకి పర్చేస్ బిల్, అంటే మనకి ఇక్కడ ఏమైందంటే పర్చేస్ ఇన్వాయిస్ అనేది మనం ఏదైతే ఇచ్చామో సపరేట్గా, సో టోటల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేల్స్ది తయారు చేసుకోవాలి కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్చేస్ చేస్తాము. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి సోల్డ్ గూడ్స్ టు ఇక్కడ ఏం చేద్దామంటే RVM ట్రేడర్స్. సో వీళ్ళు కూడా లోకలే. ఓకే, అయితే ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే మరి లోకల్ అయినప్పటికీ కూడా మనకి ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే లోకల్ తాలూకా అంటే కంపెనీ తాలూకా లోకల్ ఏదైతే ఉంటుందో అవి, సో ఖచ్చితంగా మనకి కస్టమర్కి కూడా ఒక జిఎస్టీ నెంబర్ అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం 37 AACC M49 45 P2 ZT. సో ఇది ఏంటంటే ఇతని తాలూకా జిఎస్టీ నెంబర్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే అంటే మనం సెల్లింగ్ కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 ఐటమ్స్ కూడా కాబట్టి నేను కంట్రోల్ C చేసుకొని ఇక్కడ కంట్రోల్ V చేసి, అయితే ఇక్కడ ఏం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులోని ఇక్కడ నేను 8 నెంబర్స్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసరికి నేను 35, అలాగే ఇక్కడ కూడా 8 నెంబర్స్, అట్లాగే ఇక్కడ కూడా నేను ఇక్కడ 25 ఇస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా నాకు 8 నెంబర్స్. సో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మనం 45 అనేది ఇస్తున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ
క్యాలిక్యులేట్ GST at the rate of 18%. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం సేల్స్ ఓచర్కి రావాలి. ఓకే, సో సేల్స్ ఓచర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం CGST అంటే SGST కాబట్టి మనం లోకల్ సేల్స్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ మనకి పార్టీ నేమ్ అడుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే పార్టీ నేమ్ అడుగుతుంది. సో పార్టీ నేమ్ అనేది మనం ఏం చేసాం, మనం పార్టీ నేమ్లో ఇందులో సో ఇక్కడ కంట్రోల్ C, ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే Alt C అని చెప్పి ఇక్కడ కంట్రోల్ V చేస్తాను. సారీ, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ C చేసి ఇక్కడ కంట్రోల్ V చేసి ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మనం సన్రీ డేటార్ అని ఇవ్వాలి. సో సన్రీ డేటార్ అని ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ మనం GST నెంబర్ ఏదైతే ఉన్నారో సో ఇక్కడ నాకు లోకల్ GST నెంబర్ ఏదైతే ఉందో ఆ GST నెంబర్ అనేది కూడా కంపల్సరీగా ఇక్కడ మనం వాడికి ఇస్తున్నాము. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే వార్డ్ తాలూకా అడ్రస్ మనం ఫర్ సపోజ్ ఇక్కడ డోర్ నంబర్ అని చెప్పేసి పూర్ణ మార్కెట్ అని చెప్పేసి విశాఖపట్నం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సో అండ్ సో ఇవన్నీ కూడా మనం ఇచ్చాము. ఇక్కడ ఏం చేస్తున్నానంటే వాషింగ్ మిషన్స్ అని చెప్పి ఇక్కడ వాషింగ్ మిషన్స్ అని చెప్పి 8 నెంబర్స్ ఎంత ఇచ్చాము మనం ఇక్కడ 35,000. సో ఇక్కడ 35,000 ఇవ్వగానే చూసారా వాల్యూ వచ్చేసింది ఆటోమేటిక్గా. అది అయిపోయిన తర్వాత ఇక నాకు నెక్స్ట్ ఏంటి, వాటర్ హీటర్స్. సో ఇక్కడ నాకు వాటర్ హీటర్స్ 8 నెంబర్స్ నాకు ఇక్కడ ఎంత 25,000. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏంటి ఏసీ. సో ఏసీ ఎన్ని ఇక్కడ కూడా 8 నెంబర్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే 45,000 అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్ అనే దగ్గర మనం క్లిక్ చేసుకున్నారనుకోండి, మనకి ఇక్కడ GST అనాలిసిస్ అనేది Alt F1 అని ప్రెస్ చేస్తే ఇక్కడ ఏ ప్రోడక్ట్కి ఎంత GST అనేది పడింది అనేది ట్యాక్స్ అనలైజ్ అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది అనమాట. అంటే ఆ పర్టికులర్ ట్రేడర్ది మనకి ఎంత ట్యాక్సబిలిటీ అయింది ఏంటి అనేది ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది అంటే ట్యాక్స్ వాల్యూ. ఓకే, సో దాని తాలూకా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో మనకి ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఏంటంటే లోకల్ సేల్స్ ట్యాక్సబిలిటీ ఎంత, సోర్స్ అంటే యాజ్ పర్ ఓచర్ అనేది మనకి ఆ పర్సంటేజ్
రేటు అంటే టోటల్ డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇది అయిపోయిన తర్వాత కంట్రోల్ ఏ అంటే ఏంటి, యాక్సెప్టింగ్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనం పేజప్ చేసి ఇక్కడ నేను కంట్రోల్ పి చేశాను అనుకోండి. సో ఇక్కడ నాకు ఏం చేస్తాను, ఇప్పుడు ప్రివ్యూ అని తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ చూసారా నాకు సేలింగ్ తాలూకా బిల్ తాలూకా ఫార్మాట్ అనమాట. అంటే ఏంటంటే మనకి డిపెండ్స్ ఆన్ ద అంటే అంత ఇన్ఫర్మేషన్ ఉంటే సో ఆ డిపెండ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే దాని తాలూకా బిల్ అనేది మనకి ఎలా జనరేట్ చేస్తుంది అంటే ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం ముందు వాటిల్లో ఏం చేసాం, మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటైంది మనకి, సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం జనరేట్ చేసుకున్నాం. అంటే జనరల్గా అయితే మనకి ఈ ఆటో జనరేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే యాక్చువల్గా ఎక్కువ సేల్స్ దాంట్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆటోమేటిక్గా మనకి దాని తాలూకా డీటెయిల్స్ని మనం ఎలాగా మనం జనరేట్ చేసుకోవాలి అని చెప్పి ఇది ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే జనరల్గా మీకు ఏంటంటే జిఎస్టీలో మనకి రకరకాల మెథడ్స్ అనేది ఉంటుంది. సో డిపెండ్ ఆన్ ద మెథడ్ బట్టి మనం ఏం చేయాలి, దీని తాలూకా క్యాలిక్యులేషన్ అనేది మనం ఎలాగ చేయాలి అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి స్టాట్యుటరీ రిపోర్ట్స్లోకి వెళ్ళారనుకోండి. ఇక్కడ జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఇక్కడ చూసారా ఇక్కడ లేదు మనకి. సో అలాగే ఇక్కడ 2B చూసారా మరి. అట్లాగే ఇక్కడ చూడండి మనకి ఇందులో ఏ ఫార్మాట్స్ కూడా మనకి అది డిస్ప్లే చేయదు. అంటే ఓవరాల్గా మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఆటో జనరేటింగ్ అనేది మనకి మాన్యువల్గా అంటే ఈజీగా మనం చేసుకోవడానికి ఇక్కడ బాగా మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే సో బ్యాలెన్స్ షీట్లో మనం ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూసారా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లోకి వెళ్తే ఇక్కడ మనకి ట్యాక్స్ అనేది పెండింగ్ ఉండిపోయింది. ఇక్కడ మనకి తెలిసిపోద్ది అనమాట. అంటే 8,100 అనేది మనకి పేమెంట్ ఎంట్రీ ఉండిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ మనం ఓచర్లోకి వెళ్తే సో ఓచర్లో F5 అంటే పేమెంట్ ఎంట్రీకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేస్తాం, మనం ఆటో ఫిల్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలి. మనం ఆటో ఫిల్ స్టార్ట్ పేమెంట్ జిఎస్టీ ఇక్కడ మనం తీసుకొని క్యాష్ అని చెప్పేసి ఇక్కడ సిజిఎస్టీ ఎంత మనకి 8,100, అలాగే ఎస్జిఎస్టీ మళ్ళీ మనకి 8,100 అనేది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనకి ఇలా పెట్టుకుంటాము. సో దాని తాలూకా పేమెంట్ ఎంట్రీస్ అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఏం జనరేట్ అవ్వదు, ఇవే బిల్లు ఏం లేవు.
ఓకే. సో ఇక్కడ మనం ఏంటంటే డైరెక్ట్గా మనం బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఆ అమౌంట్ అనేది మనకు అక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట. అంటే సో డిపెండ్ ఆన్ ద బట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఆ యొక్క ఐటమ్స్ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది ఉంటుంది. అంటే అక్కడికక్కడే మనం చేసుకోవాలి అంటే సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో రేపు మనం ఏంటంటే ఇది ఆటో జనరేటింగ్, ఇక్కడ కంట్రోల్ ఏ, కంట్రోల్ సి,